హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఇవాళ మునక్కాడ టమాటా నేను ఎలా చేసుకుంటానో చూపించబోతున్నానండి. ఇలా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. అంత సూపర్గా, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. దానికోసమని కర్రీ కోసం ఫస్ట్ పోపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకోసమని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2 ఇలాచీలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా కొంచెం మంచి రంగు వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఈ రెసిపీకి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అల్లం పసుపు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత బాగా వేపుకున్నాక ఇక్కడ నేను 2-3 మీడియం టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి టమాటాని. ఇలా బాగా కలిపి వేయించుకోవాలి టమాటాని కొంచెం మెత్తబడేలాగా. చూసారా, 2 మినిట్స్ తర్వాత ఇలా మెత్తబడిపోయిందండి టమాటా. అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మసాలాలన్నిటినీ. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసి మిక్స్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ పౌడర్ ఉంటే కనుక మీకు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేస్తే ధనియాల ఫ్లేవరే వచ్చేస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత మునక్కాడలు శుభ్రంగా కడిగి కోసుకొని తీసుకుంటున్నానండి. సో అంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అంతా కలుపుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి అంత మసాలా పట్టేలాగా. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3/4 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి మునక్కాడలు ఉడకడానికి. ఇట్లా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం లవంగాలు వేసుకున్నాం కాబట్టి, లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే అవి 2 ఘాటు ఉంటాయి కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. మునక్కాడలు ఉడికేంత వరకు బాగా వేపుకోవాలి. కొంచెం నీళ్ళు అనేవి దగ్గర పడినాయండి. ఒకసారి మధ్యలో అంతా కలుపుకోవాలి.
మసాలా అంతా పైకే వచ్చి ఉంటుంది కాబట్టి ఒకసారి మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని నీళ్ళు దగ్గర పడేంత వరకు వేపుకోవాలి. ఇలా నీళ్ళు దగ్గర పడిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు అన్నీ సరిపోయినాయో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలి ఉప్పు కారం. తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మునక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.